ఇంతకుముందు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు లైక్ చేస్తే మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు రావాలని అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. మరిన్ని మంచి విషయాలతో మరిన్ని మంచి వీడియోలు చేద్దాము. అలాగే బెల్ కొట్టడం మర్చిపోకండి. మీరు బెల్ కొడితే నోటిఫికేషన్ ద్వారా మీకు మా ఈ వీడియోలు అందుతాయని అనుకుంటున్నాను. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ దక్షిణామూర్తి గృహవాస్తు సైంటిఫిక్ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. మనిషి బ్రతకాలంటే ముఖ్యంగా ఆహారం ఎంతో అవసరం. అదేవిధంగా కట్టుకునే వస్త్రాలు కూడా చాలా ముఖ్యం. ఆహారము వస్త్రము ఉంటే మనిషి ఏ చెట్టు కిందైనా సరే పడుకోవచ్చు, నివాసం ఉండవచ్చు. గూడు అనేది తన స్వశక్తితో కష్టపడి సంపాదించుకునేది గూడు. అయితే వీటికంటే కూడా మనిషికి ఆహారము, అదేవిధంగా వస్త్రము, అదేవిధంగా గూడు, అలాగే పంచభూతాలతో సంబంధం ఉన్నటువంటి గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి, ఇవి లేనిదే మనిషి జీవించలేడు. ఇవన్నీ కలగాలంటే ఆ పరమేశ్వరుని యొక్క కృప, అనుగ్రహం, ఆశీస్సులు మనకుంటే కానీ లభించవు. మనకు ఆహారం అందించే రైతన్న ఈ దేశానికి ఎంత ముఖ్యమో అటువంటి రైతన్నకు కూడా పట్టెడన్నం కూడా దొరకడం కష్టమవుతున్నటువంటి ఈ దేశంలో, అదేవిధంగా కట్టుకోవడానికి వస్త్రం ఎంత అవసరమో ఆ వస్త్రాలు నేసేటువంటి నేతన్న ఈ దేశానికి ఎంత అవసరమో అటువంటి నేతన్నకు రైతన్నకు ఎంతో ఎంతో రుణపడి ఉంటాం మనం. ఈ దేశ ప్రజలు, ఈ భూమి మీద ప్రజలు, మనిషి అనేవాడు ఉన్నంత వరకు రైతన్నకి, నేతన్నకి మనం ఎంతో రుణపడి ఉంటాము. మనిషి భూమి మీదకి వచ్చినప్పటి నుంచి మళ్ళీ అదే మట్టిలో కలిసిన అంతవరకు మనకి ఆహారము అవసరం. అలాగే నేతన్న నేసిన వస్త్రాలు కూడా అంతే అవసరము. 6 అడుగుల చీరని అగ్గిపెట్టెలో బంధించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నేతన్న, ఓ నేతన్న నీకు వందనం. స్వహస్తాల నైపుణ్యంతో అద్భుతమైన రంగురంగుల చీరలు, అందమైన చీరలను సృష్టించడం ఒక్క నేతన్నకే సాధ్యం. భారతీయ సంస్కృతికి ఈ నేతన్న ఒక వరం. భారతీయ సాంస్కృతిక కళలలో ఒకటైన చేనేత కళ ప్రపంచానికే ఆదర్శం, మన దేశానికి ఎంతో గర్వకారణం. అటువంటి నేతన్నకు తినటానికి తిండుండదు, కట్టుకోవడానికి గుడ్డుండదు, ఉండడానికి గూడుండదు. పిల్లల్ని చదివించడానికి రాత్రనక పగలనక కష్టపడుతూ నేతన్న దారాలపైనే దృష్టి ఉంచి లైట్ వెలుతురులో అతి దగ్గరగా లైటు ఫోకస్ కంటి మీద పడటం వల్ల 40 సంవత్సరాలకే కంటి వ్యాధులు వచ్చిన వారు ఎందరో మరెందరో. ఒక శ్రీకాకుళమే కావచ్చు, చీరాలే కావచ్చు, సిరసిల్లే కావచ్చు, పోచంపల్లే కావచ్చు, రాత్రనక పగలనక కుటుంబ పోషణ కోసం కష్టపడుతూ కంటి మీద కునుకు లేకుండా కులవృత్తిని వదులుకోలేక తాము నమ్ముకున్న చేనేత పరిశ్రమని నమ్ముకుని బక్కచెక్కిన తనువు చాలించిన వారు ఎందరో మరెందరో. బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో భారతదేశంలో రైతులు పండించిన పత్తి పంటను బెదిరించి తక్కువ ధరకు కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి చేసి, అదే సమయంలో విదేశాల నుంచి వస్త్రాలను భారతదేశానికి దిగుమతి చేసుకొని ఇక్కడ ఆ వస్త్రాలకు పన్నులు రద్దు చేసి అతి తక్కువ ధరల్లో విదేశీ వస్త్రాలను భారతీయులకు అలవాటు చేసింది. అదే సమయంలో చేనేత పరిశ్రమపై పన్నుల భారం పెంచి ఇక్కడ నేతన్నులు నేసే నూలు వస్త్రాలపైన పన్నుల భారం పెంచి ఇక్కడి ప్రజలకు చేనేత వస్త్రాలను ధరలు పెంచి దూరం చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు విదేశీ వస్త్రాల మోజులో ఉన్నాం మనం. ఇప్పటికి కూడా విదేశీ వస్త్రాలనే ఎక్కువగా వాడుతున్నాము. అప్పటి నుంచి చేనేత పరిశ్రమ అనేది కుదేలయ్యి చేనేత పరిశ్రమ వెన్నుముక విరిచి మనకు మనమే విరిచినట్టు చేసింది. చేనేత పరిశ్రమ కుదేలవడానికి గల కారణం బ్రిటిష్ ప్రభుత్వం. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో మన ప్రభుత్వాలు చేసే తప్పిదాల వల్ల చేనేత పరిశ్రమ రంగంలో ఉన్నటువంటి వారికి ఉపాధి లేక ఇప్పటి జనరేషన్ అంటే ఇప్పటి యువత ఈ చేనేత పరిశ్రమ జోలికి వెళ్ళడం లేదు. ఎందుకంటే రాత్రనక పగలనక వాళ్ళు తల్లిదండ్రులు పడినటువంటి కష్టాన్ని చూసి నేత అన్నలకే చేనేత నేయాలంటే భయం పట్టుకుంది. ఈ చేనేత పరిశ్రమని నమ్ముకున్న వారికి ఇప్పటికీ తినటానికి కూడుండదు, ఉండడానికి గూడుండదు, కట్టుకోవడానికి గుడ్డ ఉండదు,
పిల్లల్ని చదివించుకోవడానికి స్తోమత ఉండదు. ప్రభుత్వాలు ఆర్థిక సహాయము అందిస్తే కానీ పుంజుకోలేని ఈ చేనేత పరిశ్రమని ప్రభుత్వాలు ఆదుకుంటే మరింత జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వస్త్రాలను నేసి ప్రపంచ స్థాయిలో భారతదేశ గౌరవాన్ని పెంచుతారని ఆశిస్తున్నాను. ఎన్ని బాధలు ఉన్నా భగవంతుడున్నాడనే నమ్మకం, ఎన్ని కష్టాలు ఉన్నా ఈశ్వరుడు చూసుకుంటాడనే నమ్మకం. అటువంటి మాకు సాక్షాత్తు ఆ కైలాసవాసుడైనటువంటి ఆ నాగాభరణుడైనటువంటి ఆ యొక్క నందివాహనుడు శ్రీ 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 భ్రమరాంబ సమేతుడైన శ్రీ మల్లికార్జున స్వామి వారికి సాక్షాత్తు మాచే నేయిస్తున్నటువంటి తలపాగాని ఆ స్వామివారికి మహాశివరాత్రి రోజున అలంకరించడము, ఆ స్వామివారి శిరస్సు పైన ధరించడము మాకు ఎంతో పుణ్యము. ఇక్కడ మీరు చూస్తున్న ఈ నేతన్నలందరూ కలిసి భక్తి శ్రద్ధలతో శ్రీ 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 భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారికి సమర్పించడానికి తయారు చేస్తున్నటువంటి తలపాగా తయారు చేయడానికి సుమారుగా 30 రోజుల నుంచి 40 రోజుల సమయం పడుతుంది. అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో అందరూ కష్టపడి అన్నీ తయారు చేసి స్వామివారికి ఈ వస్త్రాన్ని తయారు చేసిన తర్వాత ఆ శ్రీకాకుళం పట్టణంలో ఈ వస్త్రాన్ని అంగరంగ వైభవంగా ఊరేగింపు చేసి ప్రత్యేకంగా పూజలు చేసి స్వామివారి ఈ వస్త్రాన్ని శ్రీశైలం తీసుకువెళ్ళి అక్కడ స్వామివారికి బహుకరిస్తారు. ఈ 2024 సంవత్సరం మార్చి నెల 8వ తేదీన జరుగుతున్న మహాశివరాత్రి రోజున స్వామివారికి ఈ వస్త్రం ద్వారా తయారు చేసిన తలపాగాన్ని ధరించడం ఆనవాయితీగా వస్తుంది. ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహము ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై నేతన్న, జై జై నేతన్న, జై రైతన్న, జై జై రైతన్న, జై కిసాన్, జై జవాన్.